అందరికీ నమస్కారం. నేను మీ రమణ భూపతి, క్వాలిటీ థాట్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండి. మేము గత 15 సంవత్సరాలుగా ఎంతోమంది డిగ్రీ మరియు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు, లేకపోతే చదివి కెరీర్‌లో గ్యాప్ వచ్చిన నాన్ ఐటీ విద్యార్థులని మేము సాఫ్ట్‌వేర్ రంగంలోకి రావటానికి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, ఇంటర్న్‌షిప్స్ ఇచ్చి, వాళ్ళు మంచి కంపెనీస్‌లో, ఎంఎన్‌సీస్‌లో ప్లేస్ అయ్యేలాగా హెల్ప్ చేస్తున్నాం. అయితే ఈ 15 సంవత్సరాల్లో మేము చాలామంది స్టూడెంట్స్‌తో మాట్లాడినప్పుడు వాళ్ళలో కొన్ని రకాలటువంటి భయాలు, అంటే సాఫ్ట్‌వేర్‌లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది? రెసిషన్ వలన ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? లేకపోతే కొత్త టెక్నాలజీస్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల జాబ్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? లేదా అసలు మేము ఐటీలోకి రావాలంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మేము గ్రామీణ ప్రాంతం నుంచి వస్తున్నాం. మాకు ఇదేమైనా ఇబ్బంది అవుతుందా? లేదా మాకు కోడింగ్ స్కిల్స్, ప్రాక్టికల్ స్కిల్స్ మేము నేర్చుకోగలమా? డిగ్రీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ పాసిబుల్ అవుతాయా? ఇలా చాలామంది చాలా డౌట్స్ మాకు రోజు వ్యక్తపరుస్తూ ఉంటారు. సో, ఇట్లా ఇలాంటి యువతకి ఒక మంచి మార్గదర్శనం చేయడానికి చాలామంది ప్రముఖులతో క్వాలిటీ థాట్ సంస్థ మేము ఒక చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇవాళ మన చర్చా కార్యక్రమానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ద్వారా మనం చాలా విషయాలు యువతకు కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, ఇప్పుడు డిగ్రీ మరియు ఇంజనీరింగ్ చదువుతున్న తల్లిదండ్రులకు, వాళ్ళ పిల్లలకు మనం కొన్ని విషయాలు ఈ భయాలు పోగొట్టడానికి నాగేశ్వరరావు గారి ద్వారా చాలా విలువైన సలహాలు తెలుసుకోబోతున్నాం. నమస్తే నాగేశ్వరరావు గారు. ఇవాళ మీ ద్వారా భారతదేశంలో ఉన్న చాలామంది యువత విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళు ఎలాంటి అవకాశాలను వాళ్ళు చూజ్ చేసుకోవాలి? అంటే సాఫ్ట్‌వేర్ రంగంలో చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులు, ఐఐటీయన్స్ వీళ్ళు సాఫ్ట్‌వేర్ రంగం గురించి కలలుకంటూ ఎంఎన్‌సీ కంపెనీస్‌లో జాబ్ చేయాలనుకుంటారు. అలాగే కొంతమంది బ్యాంకింగ్ సెక్టార్, అలాగే ఇంకా గవర్నమెంట్ సెక్టార్‌లోకి వెళ్తూ ఉంటారు. అసలు ఏ సెక్టార్ వాళ్ళు చూజ్ చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే దాని మీద మీ సూచనలు సార్? అంటే ఇప్పుడు కూడా మనకు ఏ దేశంలో కానీ, మన దేశంలోనే కాదు, ప్రభుత్వమే అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. అంటే ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలు అనేది ప్రాక్టికల్గా ఏ దేశము కల్పించలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఉండేటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ లిమిటేషన్స్ ఉంటాయి. ఉద్యోగుల జీతభత్యాలపైనే భారీగా ఖర్చు పెడితే ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండదు. అందువల్ల గవర్నమెంట్ ఎప్పుడు కూడా మేజర్ ఎంప్లాయర్గా ఉండదు. రెండవది, గవర్నమెంట్ అనేది సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది. దాని నుంచి ఎకానమీ పెరగడం కానీ, రిసోర్సెస్ పెరగడం కానీ ప్రత్యక్షంగా ఉండదు. అందువల్ల ఎకానమీ పెరగాలి, ప్రొడక్టివిటీ పెరగాలి అంటే అనివార్యంగా ప్రైవేట్ రంగం, నాన్ గవర్నమెంటల్ సెక్టారే పెరగాలి. అందువల్ల మళ్ళీ మనకు లిబరలైజేషన్ తర్వాత ఎకానమీలో, సమాజంలో ప్రభుత్వ పాత్ర రోజురోజుకు పరిమితం అవుతుంది. అందువల్ల యువత ప్రభుత్వ ఉద్యోగాలపైనే దృష్టి పెట్టుకుంటే అది ఆచరణలో సాధ్యమే పని కాదు. రెండవది, ప్రభుత్వ ఉద్యోగాలలో కొంత స్థిరత్వం ఉన్నమాట నిజం. ఒకప్పుడు మాలాంటి వారికి పెన్షన్ సదుపాయం ఉన్నది. కానీ ఇప్పుడు 2004 తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళకు పెన్షన్ సదుపాయం కూడా లేదు. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగానికి ఒకప్పుడు ఉన్న పెన్షన్ సదుపాయం కూడా ఇప్పుడు పోయింది. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో కొంత స్టెబిలిటీ ఉన్నమాట నిజం. కానీ అదే సమయంలో గ్రోత్ ఉండదు, ఎంటర్ప్రైజ్ ఉండదు. ఇప్పుడు నేను యూనివర్సిటీలో 1988లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా రిక్రూట్ అయ్యాను. 2023 ఆగస్టుకు ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. నాకు వచ్చినటువంటి 2 ప్రమోషన్లు కూడా కాలానికి అనుగుణంగా వచ్చినాయి. పర్టికులర్ పీరియడ్ తర్వాత వస్తుంది. నా పర్ఫార్మెన్స్తో సంబంధమే లేదు. నేను కొన్ని వేల ఆర్టికల్స్ రాశాను, కొన్ని వేల టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్నాను. కానీ ఒక్క ఆర్టికల్ రాయని వారికి, ఒక్క టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్న వారికి నాకు ఒకేసారి ప్రమోషన్ వస్తుంది. అందువల్ల గవర్నమెంట్లో ఏమవుతుంది అంటే దేర్ ఈజ్ నో రికగ్నిషన్ ఫర్ సక్సెస్, ఫర్ పర్ఫార్మెన్స్, అండ్ దేర్ ఈజ్ నో పనిష్మెంట్ ఫర్ ఫెయిల్యూర్. అంటే దేర్ ఈజ్ నో రివార్డ్ ఫర్ సక్సెస్, దేర్ ఈజ్ నో పనిష్మెంట్ ఫర్ ఫెయిల్యూర్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ ఎంటర్ప్రైజ్ అనేది కొరబడుతుంది. అంటే నేను ఎందుకు పని చేయాలి? ఇప్పుడు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాను, లేదు ఒక గ్రూప్ 2 అధికారిగా చేరాడు. నీకు ఎంత అద్భుతమైన టాలెంట్ ఉన్నా నువ్వేం కలెక్టర్ కావు. నీకు టాలెంట్తో సంబంధమే లేదు. అందువల్ల టాలెంట్తో నీకు ప్రమోషన్ ఉండదు. టైం బౌండ్ ప్రమోషన్, టైం బౌండ్ స్కేల్స్. పని చేసిన వాడికైనా, పని చేయని వాడికైనా జీతం ఒకే రకంగా పెరుగుతుంది, ఒకేసారి పిఆర్సీలో పెరుగుతుంది. దానివల్ల హైలీ టాలెంటెడ్, హైలీ ఎంటర్ప్రైజింగ్, హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్కు గవర్నమెంట్ సెక్టార్ అనేది మోటివేటింగ్గా ఉండడం లేదు.
ఎందుకంటే మేము ఎంత పని చేసినా మాకేం రివార్డ్ లేదు కదా, మాకేమి కొత్త అపార్చునిటీ రాదు. అదే నీవు ప్రైవేట్ రంగంలో ఒక సాధారణ ఉద్యోగిగా ప్రారంభమై సీఈఓగా కూడా కావచ్చు. నీకు టాలెంట్ అంటుంటే నీవే సొంత కంపెనీ పెట్టుకోవచ్చు, నీవే యొక్క యజమానికి కావచ్చు. సో ఇంత అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ప్రైవేట్ రంగంలో ఉంటుంది. ఇక మూడవ తేడా ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్లో నీకు బియాండ్ ఎ లిమిట్ నీ ఎకనామిక్ పొటెన్షియల్ కూడా ఏం పెరగదు. నీకు ఉదాహరణకు చీఫ్ సెక్రటరీగా ఇవాళ రిటైర్ అయ్యే వ్యక్తికి ఒక టాలెంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చే శాలరీ కూడా రాదు. ఇస్రో చైర్మన్ శాలరీ ఒక టాలెంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ శాలరీ కన్నా తక్కువ. ఈవెన్ భారతదేశ ప్రభుత్వం మొత్తం మీద క్యాబినెట్ సెక్రటరీ ది హైయెస్ట్ పోస్ట్, దాన్ని మించిన పోస్ట్ లేదు. క్యాబినెట్ సెక్రటరీకి వచ్చే జీతం కూడా ఒక 5 ఏళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసి బాగా నైపుణ్యాన్ని ప్రదర్శించే వారికన్నా కూడా తక్కువే. చాలామందికి తెలియదు గవర్నమెంట్లో ఎక్కువ శాలరీస్ ఉన్నాయనుకుంటారు. గవర్నమెంట్లో లోయర్ లెవెల్కు ప్రైవేట్లో లోయర్ లెవెల్కు పోలిస్తే గవర్నమెంట్లో శాలరీస్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఉదాహరణకు గవర్నమెంట్లో డ్రైవర్ ఉంటాడు, ప్రైవేట్లో డ్రైవర్ ఉంటాడు. ప్రైవేట్లో డ్రైవర్కు 20,000 వస్తే గవర్నమెంట్ డ్రైవర్ 50,000 వస్తుంది. కానీ హయ్యర్ లెవెల్కు పోతున్న కొద్దీ ప్రైవేట్ రంగంలోనే శాలరీస్ ఎక్కువ, గవర్నమెంట్ రంగంలోనే శాలరీస్ తక్కువ. ఇప్పుడు నేను రిటైర్ అయ్యే టైంకు నాకు వచ్చిన శాలరీ నా కొడుకు కూతురు ఒక 1 year 2 year ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి. కొన్నిసార్లు అయితే అట్ ద టైమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే నా స్టూడెంట్స్ ఇప్పుడు నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ బిట్స్ హైదరాబాద్లో 4 ఏళ్ళు విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నాను. నా అనుభవం ఏంటంటే నాకన్నా ఎక్కువ శాలరీ 21 ఏళ్ళ పిల్లవాడితో అమ్మాయి అబ్బాయి తెచ్చుకుంటున్నారు, 21 years అమ్మాయి అబ్బాయి. సో నాకన్నా ఎక్కువ శాలరీ 30 ఏళ్ళ ప్రొఫెసర్గా ఉన్న శాలరీ కన్నా. అంటే అంత పొటెన్షియల్ అనేది ఎకనామిక్ పొటెన్షియల్ మీకు ప్రైవేట్ రంగంలోనే ఉంటుంది. అంటే ఆపర్చునిటీస్ మల్టిప్లై అవుతాయి, గవర్నమెంట్లో మల్టిప్లై కావు. ఇక 4వది ఏంటంటే టెక్నాలజీ. టెక్నాలజీ అనూహ్యంగా పెరుగుతూ ఉంటుంది. ఎవరు ఆపలేరు టెక్నాలజీని. టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు దెబ్బతింటాయి అన్నది ఒక రాంగ్ నోషన్. ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాక ఉద్యోగాలు పోతాయి అనుకున్నారు, కానీ ఉద్యోగాలు పోలే. కంప్యూటర్ వచ్చాక అనేక రేట్లు పెరిగాయి. అందువల్ల సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ అవకాశాలు కూడా ప్రైవేట్ రంగంలో పెరుగుతాయి. అయితే ఛాలెంజ్ ఏంటి అంటే సోమరితనం పనిచేయదు. సో యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ఆర్ పెరిష్, యూ హ్యావ్ టు ఇన్నోవేట్ ఆర్ పెరిష్. సో నీకు ఒక డైనామిక్గా నువ్వు గ్రో అవుతున్న కొద్దీ నీ కంపెనీ పెరుగుతుంది, నీవు పెరుగుతావు, ఎకానమీ పెరుగుతుంది. సో ఇట్స్ ఏ సింబియాటిక్ రిలేషన్షిప్. గవర్నమెంట్లో నువ్వు ఎంత అద్భుతమైన టాలెంట్ చెప్పినా నీవు పెరిగేది లేదు, ఎవరు పెరిగేది లేదు. కానీ ఒక ప్రైవేట్ రంగంలో నీ టాలెంట్ పెంచుకుంటున్న కొద్దీ నీ ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది, నీవు పనిచేసే కంపెనీ ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది, ఓవరాల్ ఎకానమీలో కూడా గ్రోత్ ఉంటుంది. అవును సార్. ఇప్పుడు లక్షల మందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పించాలనే ఉద్దేశంతో మేము క్వాలిటీ థాట్ అనే సంస్థ నడుపుతున్నాను సార్. ఇక్కడ మా పిల్లలు నేను చూస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం కొన్ని సంవత్సరాలు అంటే కానిస్టేబుల్ జాబ్ కోసం, ఎస్ఐ జాబ్ కోసం, బ్యాంక్ జాబ్ కోసం కొన్ని 4 years కోచింగ్, 5 years కోచింగ్ తీసుకుంటున్నారు సార్. కానీ చాలా ఇప్పుడు మనకి ఇండియాలో చూస్తే ఇప్పుడు సుందర్ పిచాయ్ గారు కానీ లేకపోతే సత్యనాథళ్ళ గారు కానీ ఇలా ఎంతో కొన్ని లక్షల మంది అబ్రాడీలు కానీ ఇండియాలో కానీ టాప్ కంపెనీస్లో మంచి ప్యాకేజీలు తెచ్చుకుంటున్నా సరే ఇప్పటికి కూడా సాఫ్ట్వేర్ రంగంలోకి కోచింగ్ తీసుకున్న వాళ్ళ లిమిట్ సంఖ్య కంటే కూడా సో నాన్ సాఫ్ట్వేర్ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ సార్, ప్రైవేట్ రంగంలో కాకుండా ప్రభుత్వ రంగం అంటే ఇప్పుడు పడని నోటిఫికేషన్ కోసం కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసేటటువంటి యువత వాళ్ళ తల్లిదండ్రులు అలాగే ఉన్నారు. సో దీని మీద మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? దానికి ఒక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే వారి చదివిన ఎడ్యుకేషన్ సిస్టము ఆ రకంగా వాళ్ళని ఎంటర్ప్రినర్స్గా తయారు చేయదు. తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో ఒక లోయర్ సోషల్ అండ్ ఎకనామిక్ కేటగిరీ నుంచి వచ్చిన వ్యక్తి ఒక రకమైన స్టెబిలిటీ కోరుకుంటాడు. ఎందుకంటే జీవితంలో రిస్క్ అవర్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే రిస్క్ లవింగ్ అండ్ రిస్క్ అవర్షన్ అండ్ రిస్క్ న్యూట్రల్ 3 రకాల సైకాలజీ ఉంటారు. సో ఎవరైనా ఆ రిస్క్ ఎలా తీసుకుంటారంటే వారికి ఏది సెట్ అవుతుంది దాన్ని ఎకనామిక్స్లో రేషనల్ డిసిషన్స్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ వన్స్ ఓన్ అని, రేషనల్ డిసిషన్స్ ఇన్ వన్స్ ఓన్ ఇంట్రెస్ట్ అని. అంటే ఒక వ్యక్తి తనకు ఏది ప్రయోజనకరమైన ఒక హేతుబద్ధత ఆధారంగా ఆలోచన తీసుకుంటారు. ఇక టోక్యో ఒలింపిక్స్లో లాస్ట్కు 2 క్రీడాకారులు గోల్డ్ మెడల్కు అథ్లెటిక్స్లో పోటీ పడతారు.
వారు చివరి వరకు కూడా పోటీ పడ్డాక లాస్ట్కి వాళ్ళు జడ్జిలకు ప్రపోజల్ పెడతారు, మేము షేర్ చేసుకోవచ్చా ఈ గోల్డ్ మెడల్ అని. అంటే రిస్క్ తీసుకోలేము, ఇంకా ఇద్దరిలో ఎవరికో ఒకరికే వస్తుంది గోల్డ్ మెడల్ కనుక. సో అందువల్ల ఈ రిస్క్ అవర్స్ బిహేవియర్ అని ఉంటుంది. సో ఈ ఎకానమీ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రీత్యా ఒక రిలేటివ్లీ లోయర్ లెవెల్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ స్థాయి నుంచి వచ్చిన వారికి ఒక రకమైనటువంటి ప్రశ్న ఎదురవుతుంది. సో ఈ రిస్క్ తీసుకోగలనా నేను? ఇప్పుడు ఉద్యోగం చేస్తాను 2 ఏళ్ళు 3 ఏళ్ళు, 3 ఏళ్ళ తర్వాత అనుకోకుండా నా జాబ్ రాదు, అప్పుడు ఏంటి పరిస్థితి? 6 నెలలు శాలరీ రాదు, ఏడాది శాలరీ రాదు. సో ఎప్పుడు జాబ్ పోతుందో ఎకానమీలో అనే టెన్షన్. అందువల్ల లోయర్ అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఏరియాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు సాధారణంగా స్టేబుల్ జాబ్ కోరుకుంటారు. అది తక్కువైనా స్టేబుల్ జాబ్ కోరుకుంటారు. అంటే దే ఆర్ రిస్క్ అవర్స్ బిహేవియర్ అని చెప్తారు. సో బెటర్ సోషల్ అండ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు దే లవ్ టు టేక్ రిస్క్, వాళ్ళు రిస్క్ లవింగ్ బిహేవియర్ చూపెడతారు. అలాగే ఇంకొక తాము ఆ రకమైనటువంటి మానసిక స్థితికి రెడీ కావాలి. అంటే ప్రైవేట్ రంగంలో ఉండే నిరంతర పోటీని తట్టుకొని నిలబడగలగాలి. కానీ యూత్కి అర్థం కావాల్సిందంటే దాని ప్రయోజనం కూడా ఉంది. నిరంతర పోటీని తట్టుకొని నిలబడగలిగితే నీ గ్రోత్ అద్భుతంగా ఉంటుంది, నీ ఆపర్చునిటీస్ అన్లిమిటెడ్గా కూడా ఉంటాయి. అయితే అది అందరికీ ఉంటాయా? సో టెక్నాలజీ ల్యాడర్లో ఏం జరుగుతుంది అంటే లోయర్ ఎండ్ ఆఫ్ టెక్నాలజికల్ స్పెక్ట్రమ్ యొక్క లోయర్ ఎండ్లో ఉన్న వాళ్ళ టాలెంట్ అనేది ఇర్రెలవెంట్ అవుతుంది. టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ లోయర్ లెవెల్ ఆఫ్ టాలెంట్ అనేది ఇర్రెలవెంట్ అవుతూ ఉంటుంది. హయ్యర్ లెవెల్ ఆఫ్ టాలెంట్కు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. సో ఒక పెద్ద ఇన్ఈక్వాలిటీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మా జర్నలిజం రంగంలోనే తీసుకుంటే కంప్యూటర్లు రాకముందు ప్రూఫ్ రీడర్లు ఉండేవాళ్ళు, వాళ్ళు ఎగిరిపోయారు ఇప్పుడు. సో ఇలా ఎనీ టెక్నాలజీ, మీరు ఇప్పుడు బ్యాంకులో కంప్యూటర్లు రాకముందు ఆర్డినరీ జాబ్ చేసేవారు ఇప్పుడు అవసరం లేదు, కంప్యూటరే చేస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ వచ్చాక రొటీన్ జాబ్స్కు ఇర్రెలవెంట్ అవుతారు. అందువల్ల ఎప్పుడు కూడా తమ స్కిల్ సెట్లో లోయర్ ఎండ్లో ఉన్న వాళ్ళు వారు భయపడుతూ ఉంటారు, మేము ఇర్రెలవెంట్ అయిపోతామని. కానీ దానికి ఆన్సర్ ఏంటంటే వాళ్ళు టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఆ రకమైన ఎంటర్ప్రైజ్ వారిలో ఉండాలి. నేను ఇప్పటికీ కూడా నిరంతరం నాకున్న సామర్థ్యాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. నేను ఒకప్పుడు పత్రికలకే రాశాను, తర్వాత టెలివిజన్లోకి వచ్చాను, తర్వాత ఇంటర్నెట్ యుగం వచ్చాక ఆన్లైన్ వెబ్సైట్లకు రాయడం మొదలుపెట్టాను. ఇప్పుడు సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. రేపు బహుశా మెటావర్స్లోకో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలోకో జనరేటివ్ ఏఐ ప్రపంచానికి కూడా ఎంబ్రేస్ చేయాలనేది నా కోరిక. సో నిరంతరం మనము అప్గ్రేడ్ కావాలి. ఆ మెంటాలిటీ మనము ఎడ్యుకేషన్ సిస్టంలోనే కల్పించాలి. అన్ఫార్చునేట్లీ వారికి ఉన్న సామాజిక ఆర్థిక నేపథ్యం వల్ల ఆ రకమైన మైండ్ సెట్, ఆ రకమైన స్కిల్ సెట్ ఈ రెండు ఉండనప్పుడు ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ జాబ్స్ అయితేనే సేఫ్, కానిస్టేబుల్ అయినా ఇప్పుడు మన ఇంజనీరింగ్ అభ్యర్థులు 10వ తరగతి ఎలిజిబిలిటీ ఉండే పోస్టులకు కూడా అప్లై చేస్తున్నారు. సో విఆర్ఏలు, విఆర్ఓలు, కానిస్టేబుళ్ళు 10th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సరిపోయే పోస్టులకు కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చేస్తున్నారు. కారణం ఏంటి అంటే వారికి ఆ ధైర్యం లేదు, ఆ స్కిల్ సెట్ లేదు. సో ఇంజనీరింగ్ చేసేవాడికి ఎన్నడూ జీవితంలో జీమెయిల్ వాడినాడు కూడా ఉంటాడు. ఆశ్చర్యమైంది, గూగుల్ డ్రైవ్ తెలుసా అంటే తెలియదు, జీమెయిల్ వాడినావా అంటే వాడలే. సో మరి ఇంజనీరింగ్ చేసి ఒక జీమెయిల్ వాడకుండా గూగుల్ డ్రైవ్ అంటే తెలియకుండా ఇంజనీరింగ్ డిగ్రీలు వస్తున్నాయి. అంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఆ స్థాయికి దిగజారింది మన ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లోనైతే కనీస నైపుణ్యాన్ని బేసిక్ టెక్నాలజీ కూడా నేర్పకుండా ఇంజనీరింగ్ డిగ్రీలు ఇచ్చేస్తాను. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ధైర్యం చేయరు, మేము ప్రైవేట్ రంగంలో ఎంటర్ అయితే మా పరిస్థితి ఏంటి. అందువల్ల ఆ స్కిల్ సెట్ డెవలప్ చేయగలగాలి. ఆ స్కిల్ సెట్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. సో దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్, నీకు టెక్నాలజీ రంగంలో ప్రైవేట్ రంగంలో ఎస్పెషల్లీ లాంగ్వేజ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ కావాలి. ఇవన్నీ అసాధ్యం కాదు. ఇవి మీకు ఈ స్కిల్ సెట్ డెవలప్ చేసుకుని మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటే వచ్చే ప్రయోజనం చాలా రెట్లు ఎక్కువ. సో అందువల్ల ఆ ప్రయోజనం మీకు ఒక ఎవరేజ్ గవర్నమెంట్ ఎంప్లాయీతో పోలిస్తే ప్రైవేట్ రంగంలో కూడా సగటున అదే టాలెంట్ ఉన్న వ్యక్తి అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. అయితే గవర్నమెంట్లో ఉండే స్టెబిలిటీ కొరకు, గవర్నమెంట్లో ఉండే కంఫర్ట్ కొరకు గవర్నమెంట్ వైపు వెళ్తున్నారు తప్ప
అయితే ఈ ప్రైవేట్ సెక్టార్లో అయితే నీకు 12 గంటలు కూడా పనిచేయాలి. సో చాలా ఐటీ కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక అసలు టైమే ఉండలేదు, నో లిమిట్ టు ద టైం. సో అలా పని చేసుకుంటారు, రాత్రి 10 దాకా కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. మీకు అదే గవర్నమెంట్లో అయితే మార్నింగ్ 10:30కి వెళ్తే మళ్ళీ 4:35కి బయటపడచ్చు. సో ఈ కంఫర్ట్ కోరుకుంటున్నారు, కానీ దాని కాస్ట్ ఎంత అనేది అర్థం చేసుకోవాలి. దాని కాస్ట్ ఏంటి? నీ గ్రోత్ ఆగిపోతుంది, నీ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఆగిపోతున్నాయి. ఇప్పుడు నేను యూనివర్సిటీ ప్రొఫెసర్గా నేను సాధించిన దాంతో పోలిస్తే నేను ప్రొఫెషనల్గా బయట సాధించిన చాలా ఎక్కువ. అందువల్ల ఆ రకమైన ఆపర్చునిటీ నాకు ఎలా వచ్చాయి? నాకున్న టాలెంట్ వల్ల వచ్చాయి. నేను యూనివర్సిటీ ప్రొఫెసర్లు చాలామంది రాలే కదా అందరికీ. సో అందువల్ల మన టాలెంట్ కనుక పెంచుకోగలిగితే స్కిల్ సెట్ డెవలప్ కావాలి, మైండ్ సెట్ మారాలి. అప్పుడు నీకు కార్పొరేట్ రంగంలో, ప్రైవేట్ రంగంలో కూడా విస్తృతమైన అవకాశాలు వస్తాయి. అయితే దానికి ప్రిపేర్ అయి ఉండాలి. యూ హ్యావ్ టు ఆల్వేస్ కంపీట్. నో, యూ కెన్ నెవర్ ల్యాగ్ బిహైండ్. యూ కెనాట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ లాగింగ్ బిహైండ్. సో అది వీళ్ళకి చేయగలగాలి. సమస్య ఏంటంటే టెక్నాలజీ రంగంలో కూడా నేను గమనించింది, వాళ్ళు ఏదో ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటారు, ఇక దానిపైనే ఉంటారు, ఇంకా అదనంగా నేర్చుకోరు, కొత్తగా ఆలోచించరు. సో ఇన్నోవేట్ కారు, డెవలప్ కారు. అప్పుడు ఏమవుతుంది? నీకు ఏదో ఒక రిసెషనో ఏదో ఒకటి కాస్తంత మార్కెట్ ఒడిదుడుకులు వస్తే ఉద్యోగాలు ఎగిరిపోతాయి. ఉద్యోగాలు ఎవరు ఎగిరిపోతాయి? నీ వల్ల ఆ కంపెనీ రిలవెన్స్ పరిమితంగా ఉన్నప్పుడు ఉద్యోగం ఎగిరిపోతుంది. నీ వల్ల కంపెనీ రిలవెన్స్ పెరుగుతున్న కొద్దీ నీ ఉద్యోగం పోదు. ఇప్పుడు అందుకే మీరు ఇంత రిసెషన్ అని చెప్తున్నా కూడా అందరు ఐటీ ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయి? పోవడం కాదు, వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకటికి 2 కాదు 3 ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇది ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉన్న వారికి ఉద్యోగాలు పోతున్నాయి, పెద్ద ఎత్తున రిట్రెంచ్మెంట్ అంటున్నారు, నిజమే. కానీ అదే సమయంలో మై ఓన్ ఎక్స్పీరియన్స్, నా కొడుకే ఉన్నాడు గూగుల్లో. వాడు ఈ మధ్య సీనియర్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. ఎట్లా వచ్చింది? మరి ఇదే గూగుల్లో పంపించిన వాళ్ళని కూడా ఉన్నారు మళ్ళీ. అంటే ఎవరు పంపించిన వాళ్ళు నిజం, ప్రమోషన్ వస్తున్న వాళ్ళు నిజం. సో మనం ఏం చేస్తామంటే పంపించిన వాళ్ళని చూస్తాం, ప్రమోషన్ వచ్చిన వాళ్ళని చూడం. అందువల్ల గూగుల్లో అందరినీ పంపిస్తే గూగుల్ కంపెనీ ఎందుకు నిలబడదు, అది వాళ్ళు తీస్తారు కదా. సో అందువల్ల ఏ కంపెనీ అయినా, రిసెషన్ అయినా, ఏదైనా, ఇఫ్ యు ఆర్ హైలీ స్కిల్డ్ నథింగ్ కెన్ హ్యాపెన్. ఇఫ్ యు ఆర్ హైలీ స్కిల్ నథింగ్ కెన్ హ్యాపెన్. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇఫ్ యు ఆర్ లో స్కిల్, అప్పుడు మాత్రం నీకు ఈ మార్కెట్ ఒడిదుడుకులు తప్పవు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. సో మార్కెట్ ఈజ్ ఆల్వేస్ వాలటైల్. సో ఆ మార్కెట్కున్న స్వభావం, దానికి నీవు తప్పు మార్కెట్ ఎకానమీది అనుకుంటావు. ఎకానమీని నువ్వేం మార్చలేవు, నిన్ను నువ్వు మార్చుకోవచ్చు కదా. సో ఇఫ్ యూ ఎవ్రీ టర్న్ ద డిసడ్వాంటేజ్ ఇంటూ అడ్వాంటేజ్ అంటే తత్వవేత్త. నిజంగానే 6 నెలలు నీకు ఉద్యోగం పోయింది, బెంచ్ మీద ఉన్నావు, లెర్న్ ద న్యూ స్కిల్. సో నేను ఇప్పుడు రిటైర్ అయ్యాను, రిటైర్ అయినాక నేను నిద్రపోతే ఏముండదు. నేను రిటైర్ అయిన కూడా 16 గంటలు పనిచేస్తున్నాను, ఎంజాయింగ్ వర్క్. సో నాకేమి అలసట లేదు, చిరాకు లేదు, ఏది లేదు కదా. అండ్ ఐఎమ్ రివార్డెడ్ ఫర్ దాట్. నేనేమీ త్యాగాలు చేయడం లేదు, ఐఎమ్ సూటబుల్లీ కాదు, బెటర్ రివార్డెడ్ ఫర్ మై వర్క్. సో అందువల్ల అల్టిమేట్గా ఇఫ్ యూ ఆర్ ఆన్ ద మూవ్, నీవు పరిగెత్తేవాడు ఎప్పుడూ వెనకబడాడండి, ఆగినవాడే వెనకబడతాడు. పరిగెత్తే స్వభావం నీలో పెంచుకుంటే నీవు బ్రహ్మాండ అభివృద్ధి. ప్రభుత్వ రంగంలో వచ్చే సమస్య అంటే పరిగెత్తే స్వభావానికి, ఆగిపోయిన స్వభావం ఉండేవాడికి, వెనక్కు వెళ్ళే స్వభావం ఉండేవాడికి మధ్య తేడా లేదు. అందరికీ జీతం అదే, అందరికీ ప్రమోషన్ అదే సమయంలో. కానీ ప్రైవేట్ రంగంలో నీకు పరిగెత్తే స్వభావమే ఉంటే ప్రపంచమే నీ చేతిలోకి వస్తుంది, ఆకాశమే నీకు అద్దవుతుంది. కరెక్ట్ సార్. సో మీరు చెప్పినట్లుగా ఇప్పుడు మేము కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. ఇస్తుంటే వాళ్ళల్లో మేము ఎక్కువ గమనించింది ఏంటంటే, ఇప్పుడు మేము ఈ సాఫ్ట్వేర్ సైడ్కి రావడం అనేది చాలా ఈజీ సార్ యాక్చువల్గా. ఎందుకంటే లెస్ కాంపిటీషన్. ఇప్పుడు మన నాస్కామ్ ప్రకారం 1.7 మిలియన్ జాబ్స్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొత్తగా క్రియేట్ అవుతున్నాయి. కానీ చాలామంది స్టూడెంట్స్లో ఎక్కువగా ఏం చూస్తూ ఉంటాను సార్, ఒక భయం. అంటే నేను ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ చేయగలుగుతానా, 2 కమ్యూనికేషన్ స్కిల్స్ సరిపోతాయా నావి, ఒక భయం అనేది చాలామంది యువతలో, వాళ్ళు అనుకున్న మీరన్న ప్రైవేట్ ఉద్యోగం కానీ లేకపోతే మేము రోజు చూసే సాఫ్ట్వేర్ ఉద్యోగం వెళ్ళటానికి ఒక భయం అనే ఒక ఫోబియో వాళ్ళలో ఎక్కువ ఉంటుంది సార్. ఎస్పెషల్లీ ఈ కోడింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ సార్, ఈ రెండింటిని డామినేట్ చేయలేక వాళ్ళు అక్కడే కూర్చుని వాళ్ళు ఇటు సైడ్ రాకుండా కొంత ఆపుతున్నాయి అనేది బయట మేము చూస్తున్నది సార్. దానికి అవి పోగొట్టుకోవాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది అంటారు సార్? అంటే టెక్నాలజీని ఎన్నడూ వాడకపోతే అది ఒక భూతంలా కనబడుతుంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ రంగంలో కూడా వస్తున్నటువంటి పరిణామాలు ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్. నిజంగా చెప్పాలంటే ఇలా కంప్యూటర్ ఏమీ తెలియని కూడా వాడచ్చు.
ఇప్పుడు నా గ్రాండ్ డాటర్ మనమరాలు 10 months. సో 10 నెలల అమ్మాయి మొన్న చూస్తే ఆశ్చర్యం వేసింది. అది అబ్జర్వ్ చేస్తుంది తల్లిదండ్రులు టీవీ పెట్టగా. సో సోఫాలో కూర్చొని రిమోట్ తీసుకుంది, దానంతటదే తీసుకొని ఆ రెడ్ బటన్ను ప్రెస్ చేసింది. రిమోట్లో టీవీ వైపు పెట్టి ప్రెస్ చేసి టీవీ చూస్తుంది, చూసి నవ్వుతుంది. అంటే దానికి ఎవరు చెప్పారు ఈ రిమోట్ అని? ఈ రిమోట్ ప్రెస్ చేస్తే టీవీ వస్తుందని, ఈ రిమోట్ను టీవీ వైపు పెట్టి ప్రెస్ చేయాలని, ఆ రెడ్ బటనే ఆ ప్రెస్ చేయాలని. ఇట్ ఈస్ సింపుల్ అబ్జర్వేషన్. సో 10 నెలల వయసులో ఉన్న చిట్టి తల్లికి ఆ అద్భుతమైన టెక్నాలజీ దానంతరదే వచ్చేసింది కదా. సో ఈ రిమోట్ ప్రెస్ చేస్తే అక్కడ టీవీ వస్తుంది అని. సో మీకు అదొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో అంటే ఒక 10 month చైల్డ్ టెక్నాలజీ నేర్చుకోగలిగితే 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఎందుకు నేర్చుకోలేడండి? నాకు సింపుల్ చెప్పండి. సో 10 ఇంకా మాటలు రావు, ఇంకా నడవడం లేదు, ఏదైనా పట్టుకొని నిలబడుతోంది. అలాంటి వయసులోనే టీవీకి రిమోట్కు ఒక రిలేషన్ ఉంటుందని ప్యాటర్న్ అర్థమైంది. ఈ రిమోట్లో ఒక రెడ్ బటన్ వస్తే టీవీ వస్తుందన్న ప్యాటర్న్ కూడా అర్థమైంది. సో టీవీ అది పెట్టి తాను మంచిగా హాయిగా సోఫాలో కూర్చొని చూస్తుంది. సో ఎవరు చెప్పిన? ఇప్పుడు మనకు 60 ఏళ్ళ 70 ఏళ్ళ గ్రాండ్ ఫాదర్ ఉండి నాన్న ఈ టీవీ పెట్టలేదు, ఒకసారి వచ్చి పెట్టరా అంటాడు. సో మరి ఆ 10 నెలల అమ్మాయి నేర్చుకుంది అంటే ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. మా అన్నయ్య మనవడు ఉన్నాడు. సో వాడికి 2 years, వాడు లాస్ ఏంజల్స్లో ఉంటాడు. సో నేను అనుభవం ఆశ్చర్యంగా ఉంటుంది. వాడికి ఆ టీవీలో యూట్యూబ్లో డిజిటల్ టెలివిజన్ కదిపంతా దాంట్లో యూట్యూబ్ పెట్టి వాడు చిల్డ్రన్ ప్రోగ్రామ్ పెట్టాలి. వీళ్ళు పెట్టి ఆన్ చేసే లోపల ఎవరో వస్తే బెల్ కొడితే వెళ్ళాడు. ఈ లోపల వాడు రిమోట్ పట్టుకున్నాడు, హిస్టరీలోకి వెళ్ళాడు. హిస్టరీలోకి వెళ్తే అందులో నా వీడియో కనబడదు. వాడికి తమ్నేల్ చూసి తతో అనుకుంటే అది ఆన్ చేశాడు. సో వాడికి ఎవరు చెప్పాడు యూట్యూబ్లో హిస్టరీ చూడమని? సో వాడికి యూట్యూబ్ అంటే తెలియదు, కానీ వాడు ఆడ సెల్ మధ్యలో వెళ్ళాడు. వీడు దాని హిస్టరీలోకి వెళ్ళిపోయి దాని హిస్టరీలో నా తమ్నేల్ గుర్తుపెట్టాడు. గుర్తుపెట్టి తతా అనుకుంటూ పెట్టేసి టీవీలో వస్తుంటే వాళ్ళ ఫాదర్ రిటర్న్ వచ్చే వరకు తాతా టీవీలో చూపెడుతున్నాడు. అంటే ఇది నేను నా అనుభవం చెప్తున్నాను. ప్రతి ఇంట్లో పిల్లలు ఇదేదో మా పిల్లలే గొప్పలని అంటలేను. ప్రతి ఇంట్లో పిల్లలు ఇంత సింపుల్గా టెక్నాలజీ నేర్చుకుంటున్నారు. సమస్య ఏంటి అంటే మనం ఏదో అది భూతం అని అనుకుంటున్నాం. సో ఇవాళ పిల్లలకు మనకన్నా బాగా మొబైల్ ఫోన్ అమలు చేయడం లేదు. కారణం ఏంటంటే దాన్ని ఎన్నడూ ఉపయోగించిన వాడు. మీరు అన్నట్టు ఇంజనీరింగ్ కాలేజీలో ఏమవుతుంది, వాడికి కంప్యూటర్ ఎన్నడూ ఇవ్వకపోతే వాడు ఎప్పుడు నేర్చుకుంటాడు? సో కంప్యూటర్ మన ఇళ్ళలో ఇవ్వము, చెడిపోతుందిరా అంటాం. సో చిన్నపిల్లల్ని ఇష్టం వచ్చినట్టుగా వాడడానికి నువ్వు టెక్నాలజీ ఎలా చేస్తే వాడు అర్థంగా నేర్చుకుంటాడు. సో అందువల్ల ఇవాళ సెల్ఫ్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఇవన్నీ సిస్టమ్ నువ్వు ఏమీ చేయకపోయినా నీకే నేర్పుతుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్ మీద నేర్చుకోవచ్చు ఒకటి. రెండవది ఏంటి అంటే మీకు ఇప్పుడు జనరేటివ్ ఏఐ, చాట్ జీపీటీలు వచ్చాయి. ఈవెన్ కోడింగ్లు కూడా నేర్చుకోవచ్చు. అంటే సెల్ఫ్ లెర్నింగ్ టీచింగ్ స్కూల్స్ విపరీతంగా వచ్చాయి, లెర్నింగ్ స్కూల్స్ అని. ఈ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇకో సిస్టమే మారిపోయింది. ఒకప్పట్లాగా నీవు వెళ్ళి నేర్చుకోవాలనే లేదు. నీవు ఆ రకమైనటువంటి టీచింగ్ లెర్నింగ్ స్కిల్స్ పెరిగాక టెక్నాలజీ పట్ల నీకు భయం ఉండాల్సిన అవసరమే లేదు. తర్వాత ఇక లాంగ్వేజ్ స్కిల్స్, ఇది చాలా రాంగ్ నోషన్ చాలామందికి. మేము గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాము, మేము తెలుగు మీడియం నుంచి వచ్చాము, మేము అంత స్టాండర్డ్ స్కూల్లో చదవలేదు. ఈ 3 చాలామంది చెప్తూ ఉంటారు. 3టికి నేనే నిదర్శనం. నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఒక ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి జిల్లా పరిషత్ స్కూల్లో చదివాను, తెలుగు మీడియం చదివాను 7వ తరగతి దాకా. సో ఈ 3 బాక్సులు టిక్ పెడతాను ఆ విషయంలో. గ్రామీణ నేపథ్యం, గ్రామీణ కాదు అత్యంత వెనుకబడిన నేపథ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్ జిల్లాను మించిన వెనుకబడిన జిల్లా ఇంకోటి లేదు. జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం. ఏమైంది, నేను ఇప్పుడు భారతదేశంలోని అన్ని ఇంగ్లీష్ పత్రికల్లో రాశాను. మీరు హిందుస్థాన్ టైమ్స్, ఎకనామిక్ టైమ్స్, హిందూ ఇలాంటి అన్ని పేపర్లకు రాశాను. ఆల్ నేషనల్ ఇంగ్లీష్ టీవీ ఛానల్లో మాట్లాడాను. ఈవెన్ బీబీసీ, అల్ జజీరా లాంటి ఇంటర్నేషనల్ ఛానల్స్లో కూడా మాట్లాడాను. నాకు వాట్ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ లెర్నింగ్ ఇంగ్లీష్? సో అంటే
ఆ కమిట్మెంట్ ఉంటే 56 అక్షరాలు తెలుగు వచ్చినప్పుడు 26 అక్షరాలు ఇంగ్లీష్ రాదా? సో 56 అక్షరాలు, అచ్చులు, హల్లులు, ఒత్తులు, నానా వ్యవస్థ ఉంటుంది కదా. సో అదే వచ్చినప్పుడు ఇంగ్లీష్ ఎందుకు రాదండి? ఇప్పుడు మీరు సింపుల్ అండి. మీకు మా ఇంటి దగ్గర ఒక ఆంగ్లో ఇండియన్ పిల్లవాళ్ళు ఉండే ఫ్యామిలీ ఉండే. నేను చిన్నప్పుడు వెళ్ళి మా నాన్న అడిగాను. వాడు డెన్నిస్ అని ఒక వాళ్ళ ఇంట్లో అబ్బాయి ఉండే. వాడు ఏ ఎగ్జామ్లో సక్సెస్ పాస్ అయ్యాడు కాదు. వాడు వేస్ట్ ఫెలో. వాడికి బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడేవాడు. నేను పోయి మా నాన్న ఏం వాడికి అంత మంచి ఇంగ్లీష్ వస్తుంది, వాడికి క్లాసులో ఏం మార్కులు రావంటే నీకు తెలుగు వస్తుంది కదా అన్నాడు. సో అందువల్ల ఇప్పుడు మనం బ్రిటన్లో అమెరికాలో చూస్తున్నాం కదా, సాధారణ చిన్న అసలు ఏం వాడు నిరక్షరాస్యులు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. వాడు లాంగ్వేజ్ అది. ఇప్పుడు అమెరికాలో బ్రిటన్లో నిరక్షరాస్యుడు ఏ భాషలో మాట్లాడతాడు? చదువురాని వాడు. వాడు ఎన్నడూ స్కూల్కి పోని వాడు ఏ భాష మాట్లాడుతుంది? ఇంగ్లీషే కదా. మనకు తెలుగు ఎట్లా మాట్లాడతాడు, వాడు ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతాడు. సమస్య ఏంటంటే మనం అదొక వింత ప్రపంచం అనుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం కదా. అది లాంగ్వేజే మనలాగా. ఇప్పుడు నువ్వు ఈ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు, ఆ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు మన అందరం హిందీ నేర్చుకున్నాం, హైదరాబాద్లో ఉన్న వాళ్ళం క్యా హే కిదే జరే ఆడవాళ్ళు ఆతే క్యా అనమనా. సో ఆడవాళ్ళు ఆతే క్యా అంటే ఆతే క్యా నేర్చుకున్నామా? సో ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు చూస్తే హిందీ వస్తలేదా? సో మన బాలీవుడ్ సినిమాలు చూసి హిందీ నేర్చుకుంటున్నారు కదా, బ్రహ్మాండంగా పికప్ చేసుకుంటున్నారు కదా. అందువల్ల ఇంగ్లీష్కు ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల, ఇంగ్లీష్ను ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల అదేదో పెనుభూతలాగా కనబడుతుంది. బట్ అబ్సల్యూట్లీ ఈజీ టు లెర్న్ ఇంగ్లీష్. అందువల్ల అదేమీ అసాధ్యం కాదు. ఆ ప్రయత్నమే లేకపోవడం వల్ల సమస్య. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒక సినిమా పాటలో అంటాడు, నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా అంటాడు. సో నిరంతరం ప్రయత్నం చేసి ఎందుకు కాదు అసలు? ఖచ్చితంగా ఇది చాలా చాలా మంచి విషయం చెప్పారు సార్ మీరు. ఎందుకంటే మేము క్లాసెస్లో రోజు ఎక్కువ వాడికి సాఫ్ట్వేర్ స్కిల్స్ అయినా నేర్పించగలుగుతున్నాం, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్, అందులో కూడా భాష కంటే కూడా భావ వ్యక్తీకరణ, అంటే వాడు ఎక్స్ప్రెస్ చెయ్యి, నువ్వు మాట్లాడు, ఫియర్ వద్దు, స్టేజ్ ఫియర్ వద్దు, మాట్లాడు, అందరి ముందు మాట్లాడు అనే దగ్గర మీరు మంచి సొల్యూషన్ చెప్పారు సార్. ఇప్పుడు బేసికల్గా గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఇంకా మిలియన్స్ జాబ్స్ ఉన్నాయి. వాళ్ళు మీరు చెప్పినట్టుగా స్కిల్ అప్గ్రేడ్ అవుతుంటే వాళ్ళు చాలా మంచి పొజిషన్కి వెళ్తున్నారు. ఇంకా ఇప్పుడు కూడా జాబ్స్ వస్తున్నాయి. అయినా ఒక 2-3 సంవత్సరాలుగా లే ఆఫ్స్ జరుగుతున్నాయి, రెసిషన్ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఏదో అయిపోతుంది. బట్ వాస్తవానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా కొత్త మార్కెట్ క్రియేట్ అవుతుంది. అగ్రికల్చర్ దగ్గర నుంచి ప్రతి ఇండస్ట్రీలో పెనుమార్పులకు వస్తాయి, మనకి బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఇది ఎలా క్రియేట్ చేసేస్తుందంటే మన మీడియా అనేది, సో వాళ్ళకి అంటే తెలియని భయం, నిజంగా లే ఆఫ్లు ఉన్నాయా, లేకపోతే నిజంగా రెసిషన్ ఉందా, నిజంగా ఇప్పుడు ఏఐ వలన అంత అసలు ఐటీ ఇండస్ట్రీ లేకపోతే ఎనీ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుందా అనే దగ్గర సో చాలా భయాలు ఉన్నాయి. సో వాటి మీద అంటే మేము రోజు క్లాసెస్లో చెప్తాం సార్, కానీ మీ ద్వారా ఒకసారి అందరికీ తెలియాలనుకుంటున్నాం. అంటే ఫండమెంటల్ పాయింట్, టెక్నాలజీ నేను ఇంతకుముందు చెప్పినట్లు కొన్ని రకాల స్కిల్స్ను ఇర్రెలవెంట్ చేస్తుంది, దాన్ని ఇవ్వడం కాదలేము. కొన్ని రకాల పనులు ఈజీ అవుతాయి. మీకు ఉదాహరణకు ఒక లిఫ్ట్ అనే టెక్నాలజీ ఉంది. 5 అంతస్తుల 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది. నువ్వు ఒక వస్తువును 10 అంతస్తుల పైకి పట్టుకెళ్ళాలంటే ఒక 4 మనుషులు కావాలి. దానికి ఆ 4 మనుషులకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. కింద ఎప్పటికో 4 లేబర్ పెట్టించుకోవాలి. అదే నీకు లిఫ్ట్ ఉందనుకోండి, ఎవరు అవసరమే లేదు, నువ్వు లిఫ్ట్లో ఆ సామాన్ తీసుకొని వెళ్ళిపోతావు. సో ఇది ఒక టెక్నాలజీ. ఇంకో సింపుల్ టెక్నాలజీ చెప్తాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్లలో, రైల్వే స్టేషన్లలో మనం చూస్తుంటాం, పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉంటాయి. ఒకప్పుడు బ్యాగ్ ఇట్లా గట్టిగా మోసుకొని పట్టుకెళ్ళేవారు, కూలీలు అవసరం ఉండేది. ఇప్పుడు ఏమైనాయి, కింద వీల్స్ వచ్చేసాయి. ఇలా మీకు అన్ని సూట్ కేసులకు కింద వీల్స్ ఉంటాయి, సింపుల్ టెక్నాలజీ. ఆ వీల్ వచ్చాక ఏమైంది, నీకు ఆ సూట్ కేసును ఇలా లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. నీకు ఆ లాక్కుంటూ వెళ్ళిపోయిన తర్వాత నీకు కూలీ అవసరం ఉన్నాడా? ఒకప్పుడు లేదు. తర్వాత మీకు ట్రాలీస్ వచ్చాయి, మీకు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వచ్చాయి, ఇప్పుడు ఈవెన్ రైల్వే స్టేషన్లో కూడా వస్తున్నాయి. నీ ఆ లగేజ్ అంతా ట్రాలీలో పెట్టుకుంటావు, నువ్వు ట్రాలీ ఇట్లా పుష్ చేసుకుంటూ వెళ్తావు సింపుల్గా. సో దీనికి ఈ టెక్నాలజీ వచ్చాక రైల్వే కూలీలకు ఉపాధి పోతుందంటే పోకుండా ఉంటుందా? సో అనివార్యంగా ఉంటుంది. కానీ మనిషి లైఫ్ ఎంత కంఫర్టబుల్ అయింది. ఇప్పుడు ఆటోలు వచ్చాక రిక్షా వాళ్ళు కనబడుతున్నారా? ఒకప్పుడు హైదరాబాద్లో రిమిజిమి హైదరాబాద్ రిక్షా వాళ్ళ జిందాబాద్ అని పాత తెలుగు సినిమాలో నారాయణ రెడ్డి పాట ఉన్నది. 3 చక్రములు గిరగిరి తిరిగితే మోటార్ కారే బలాదూర్. ఇప్పుడు ఎక్కడున్నాయి ఇవన్నీ? సో అందువల్ల టెక్నాలజీ వస్తున్న కొద్దీ అనివార్యంగా కొన్ని రకాల జాబ్స్ పోతాయి. పోకపోవడం క్వశ్చన్ లేదు. కానీ పోయే జాబ్స్ ఎంత, వచ్చే జాబ్స్ ఎంత? కంప్యూటర్ వచ్చినప్పుడు ఇదే ఫియర్. నేను స్టూడెంట్ అప్పుడు బ్యాంకులో కంప్యూటర్ అయితే బ్యాంక్ యూనియన్లు బ్యాంకులు మూసేసి స్ట్రైక్ చేశారు.
కంప్యూటర్స్ గో బ్యాక్, కంప్యూటర్స్ గో బ్యాక్ అని నినాదాలు ఇచ్చారు. ఇవాళ బ్యాంకులో మీరు కంప్యూటర్ లేకుండా బ్యాంక్ ఉందా? అసలు కెన్ యూ ఇమాజిన్ అపోజింగ్ కంప్యూటర్ ఇప్పుడు? సో అది ఇప్పుడు మీరు ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఎంత మార్పు వచ్చింది చెప్పండి. మీరు కెన్ యూ ఇమాజిన్ కంప్యూటర్ రావడం వల్ల 10 మంది బ్యాంక్ ఉద్యోగులు అవసరం ఉండేది 5 అవసరం సరిపోవచ్చు. కానీ అదే సమయంలో బ్యాంక్ ఉద్యోగాలు 10 లేవు, 100 అయినాయి, 1000 అయినాయి. అంటే ఒక టెక్నాలజీ రాకముందు 10 ఉద్యోగాలు బ్యాంకులో ఉండే, కంప్యూటర్ వచ్చాక అది 2కు తగ్గినాయి. కానీ కంప్యూటర్ తీసుకొచ్చిన ఒక అద్భుతమైన ఫిన్టెక్ రెవల్యూషన్, ఫైనాన్షియల్ టెక్నాలజీ రెవల్యూషన్ ఏం చేసింది, ఈ బ్యాంక్ ఉద్యోగులు 10 కాదు ఇప్పుడు 1000 అయినాయి. సో 1000 అయినప్పుడు తగ్గవచ్చు, కానీ ఇంకా స్టిల్ మెనీ జాబ్స్ కదా. సో నేను ఆ 10 జాబ్స్ దగ్గరే ఉంటా, అందులో 2 అవుతున్నాయి, 8 పోయినాయి అని బాధపడుకుంటూ కూర్చుంటే ఇవాళ ఎక్కడుంటాం మనం? అందువల్ల ఆర్టిఫిషియల్, ఇప్పుడు ఇంటర్నెట్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంటర్నెట్ వచ్చాక నీకు చాలా కొత్త ప్రపంచం, ఈ కామర్స్ ప్రపంచం వచ్చింది. ఈ కామర్స్ ప్రపంచం రావడం వల్ల పక్కనున్న షాప్లో నీకు డిమాండ్ తగ్గచ్చు, ఆ షాప్ క్లోజ్ కావచ్చు. కానీ ఈ కామర్స్లో ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి. బట్ డెలివరీ బాయ్ జాబ్స్ దొరుకున్నాయా? సో మనకి డిడ్ వి ఇమాజిన్ డెలివరీ బాయ్ జాబ్స్? అసలు డిడ్ వి ఇమాజిన్ ఉబర్ టాక్సీస్? నీకు ఇవాళ ఒక పనామే, ఇవాళ మా ఇంటికి నేను వచ్చే ముందు పనామే, ఏంటమ్మా ఎట్లా వచ్చావు అంటే, నేను ఉబర్లో వచ్చాను సార్ కార్లా అన్నాయి. ఎందుకు? షేరింగ్ కార్ పెట్టుకున్నది 50 రూపాయలు. హ్యావ్ యూ ఎవర్ ఇమాజిన్ జీవిత కాలంలో ఒక పనామ కారులో తిరగగలుగుతుంది అని ఊహించామా? మేము చిన్నప్పుడు ఒక్కసారి అంబాసిడర్ కార్ ఎవరికైనా ఉంటే దాని దగ్గరికి పోయి ఇలా చూసి కార్ ఎంత బాగుంది అనుకునేవాళ్ళం. అలాంటిది వాళ్ళ ఒక పని చేసే అమ్మాయి కారులో వస్తుంది. ఇది హ్యూమన్ లైఫ్ను ఏ స్థాయికి పెంచింది టెక్నాలజీ. అందువల్ల ఇంటర్నెట్ వచ్చాక ఒక కొత్త ఉపాధి ప్రపంచం క్రియేట్ అయింది. ఇవాళ యూట్యూబర్లు ఎంతమంది ఉన్నారు? కొన్ని వేల లక్షల మంది యూట్యూబర్లు ఉన్నారు. వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు? ఇవాళ సోషల్ మీడియా మార్కెటింగ్ ఎంత డెవలప్ అయింది. ఇవాళ పొలిటికల్ ఫీల్డ్లో కూడా సోషల్ మీడియా మేనేజర్ల ఉద్యోగాలు వచ్చాయి. అసలు యూ కాంట్ ఈవెన్ బిలీవ్ కదా, ఒక రైతు తన పంటను నెట్లో అమ్ముకోగలుగుతున్నాడు. మీకు ఒక గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్నటువంటి రైస్ వెరైటీ, తెలంగాణ రైస్ వెరైటీ అని వచ్చింది. నేను దాన్ని గురించి ఒక వీడియో పెడితే కింద ఒక కామెంట్ పెట్టాను, నాకు ఈ రైస్ కావాలి, ఎక్కడ దొరుకుతుందని. ఆ వీడియో కింద ఇంకోరు కామెంట్ పెట్టాను, రైతు నా దగ్గర ఉంది, నేను అమ్ముతా మీకు అని. అంటే ఈయనకు గూగుల్ పే డబ్బులు పంపుతా, ఆయన రైస్ పంపించారు కొరియర్లో. సో ఈ ఆపర్చునిటీ మనం విన్నామా ఇదివరకు ఎప్పుడన్నా? సో అందువల్ల ఇంత అద్భుతమైన కామర్స్, ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఈ కామర్స్ డెవలప్ అయింది. ఇంటర్నెట్ ఎనేబుల్డ్ యాప్ సర్వీసెస్ డెవలప్ అయ్యాయి. నీకు ఇదివరకు లేదు కదా ఇవన్నీ. సో ఈ టెక్నాలజీ వల్ల ఇంత అద్భుతం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అదే జరుగుతుంది. ఎస్, కొన్ని రకాల జాబ్స్ని ఇర్రెలవెంట్ చేస్తుంది, చేయదని అనలేదు. డెఫినెట్గా కొన్ని రకాల జాబ్స్ని రిడెండెంట్ చేస్తాయి. ఇప్పుడు ఒక సింపుల్ గ్రామర్లీ లాంటి సాఫ్ట్వేర్లు వచ్చాక, నీకు వర్డ్లో స్పెల్ చెక్లు వచ్చాక, నీకు కరెక్షన్ చేయాల్సిన వాడు ఉద్యోగం పోయింది. కానీ నీకు బాగా రాయగలిగేవాడు ఉద్యోగం పోలే. సింపుల్ ప్రూఫ్ రీడింగ్ చేసేవాడు ఉద్యోగం పోయిందంటే, అంటే టీ క్యాపిటల్ లెటర్ పెట్టినావా లేదా, కామా పెట్టావా లేదా, పులి స్టాప్ పెట్టినా మర్చిపోయినా, ఇది చెక్ చేసేవాడు ఉద్యోగం పోయింది. కానీ దాన్ని క్రియేటివ్గా రీరైట్ చేసేవాడు ఉద్యోగం పోలే. ఇంకా వాస్తవంగా డిమాండ్ పెరిగింది, వాడికి జాబ్ కూడా ఈజీ అయింది. ఇవాళ నేను ఒక ఆర్టికల్ రాయాలి అనుకుంటే, నేను ఆర్టికల్ రాసి ఆ సాఫ్ట్వేర్లో పెడితే అది మొత్తం నాకు లాంగ్వేజ్ ఎలా ఇంప్రూవ్ చేయాలో చెప్తుంది. నేను అవసరం ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తాను, అవసరం లేకపోతే రిజెక్ట్ చేస్తాను. అంటే నేను రాసిన దాన్ని బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేస్తుంది. అందువల్ల ఇట్ ఈస్ హౌ వి యూజ్ టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఇనీషియల్గా కంప్యూటర్లు వచ్చినప్పుడు ఏ రకమైన భయాందోళనలు వ్యక్తమయ్యాయో ఇప్పుడు కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి, కాదని అంటలేను. కానీ నా నమ్మకం, గత అనుభవం ఏంటంటే, ఇట్ విల్ రెవల్యూషనైజ్ ది ఎకానమీ. ఇంటర్నెట్ వచ్చి ఎలా ఎకానమీని రెవల్యూషనైజ్ చేసిందో, స్టీమ్ ఇంజన్ వచ్చి ఎలా ఎకానమీని రెవల్యూషనైజ్ చేశాయో, పర్సనల్ కంప్యూటర్ ఎలా రెవల్యూషనైజ్ చేసిందో ఎకానమీ, ఒక మొబైల్ ఫోన్ ఎలా రెవల్యూషనైజ్ చేసిందో, నీకు ఏఐ కూడా రెవల్యూషనైజ్ చేస్తుంది ఎకానమీని. ఎందుకంటే మీకు ఒకప్పుడు టెక్నాలజీకి ఇంకో గొప్పతనం ఏంటంటే, ఇనీషియల్ స్టేజ్లో అది కాస్ట్లీ ఉంటుంది. ఇప్పుడు టెలిఫోన్ వచ్చిన మొదట్లో అది పెద్ద లగ్జరీ. ఇవాళ మొబైల్ ఫోన్ లగ్జరీనా? సో ఇవాళ మొబైల్ ఫోన్ వచ్చిన మొదట్లో ఇన్కమింగ్ కాల్ 20 రూపాయలు ఉండే,
అవుట్ గోయింగ్ పక్క పెట్టు. ఇవాళ ఆర్డినరీ పర్సన్ కూడా నీకు మొబైల్ ఫోన్ లేకుండా ఉండగలుగుతున్నా, స్మార్ట్ ఫోన్ లేకుండా. స్మార్ట్ ఫోన్లో పెనట్రేషన్ ఎంత పెరిగింది చూడండి, ఇంటర్నెట్ కాస్ట్ ఎంత పడిపోయాయి చూడండి, స్మార్ట్ ఫోన్ కాస్ట్ ఎంత పడిపోయాయి చూడండి. అంటే కాస్ట్ ఫర్ కంప్యూటింగ్ పవర్ అంటారు, అది ఎంత పడిపోయిందో చూడండి. అందువల్ల టెక్నాలజీ విల్ చేంజ్ ది ఎకానమీ ఇన్ అన్ అన్బిలీవబుల్ మేనర్. అంటే మన ఊహకందని రీతిలో టెక్నాలజీ ఎకానమీని మార్చేస్తుంది. దాంతో కొత్త ఛాలెంజెస్ వస్తాయి, రావని నేను అంటలేను. ప్రధానంగా మన సగటు జీవితకాలం పెరిగింది, చాలా సంతోషం, ఎక్కువ రోజులు బతుకుతున్నాను. కానీ దాంతో ప్రాబ్లమ్స్ రాలేదా? 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికే వరకు మనకు చాలా అవసరాలు ఏర్పడుతున్నాయి. ఆ అవసరాలు తీర్చడానికి ఒక కొత్త కేరింగ్ సర్వీస్ ఎకానమీ డెవలప్ అయింది. మనకు ఎల్లర్లీ ఎకానమీ అంటారు దాన్ని. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ తయారైనాయి. ఒకప్పుడు లేదు, ఇలా బటన్ నొక్కితే మంచం లేస్తుంది దానంతా అదే. సో ఆ మంచం తయారు చేసేవాడికి ఉద్యోగం వచ్చిందా లేదా? నేను పడుకొని ఉంటాను, నేనే లేవాలంటే నన్ను ఎవరో లేపాలి. ఏజ్ ఉన్నవాడు 90 ఇయర్స్ ఉన్నవాడికి ఏం చేయాలి? బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కితే మంచం ఇలా పైకి లేస్తుంది, వెనకాల ఆఫ్, కూర్చున్నట్టు ఇస్తాడు, దిగేసి రావచ్చు. ఇది ఎల్లర్లీ ఎకానమీ. ఇదివరకు ఈ ఎకానమీ లేదు కదా, ఇలాంటి మంచాలు తయారు చేసేవాడికి ఎంప్లాయ్మెంట్ లేదు కదా. అందువల్ల ఒక ఛాలెంజ్ ఒక ఆపర్చునిటీని తెస్తుంది, ఒక క్రైసిస్ ఒక అవకాశాన్ని ఇస్తుంది. అందువల్ల ఎకానమీ ఎప్పుడు కూడా టెక్నాలజీ వల్ల దెబ్బతింటుంది అనేది కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు అడాప్ట్ టు దట్ న్యూ టెక్నాలజీస్. సో దాని ఛాలెంజెస్ దానికి ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ లేక బాధపడ్డాం, 40 ఏళ్ళు 50 ఏళ్ళ మనుషులు చనిపోతుంటే మన కళ్ళ ముందరనే మన లవ్డ్ వన్ చనిపోతుంటే బాధపడ్డాం. ఇవాళ 90 ఏళ్ళ వయసులో 95 ఏళ్ళలో 4 జనరేషన్లు ఉంటున్నాయి. ఇప్పుడు మా బంధువుల ఇళ్లలో తండ్రికి 88 ఏళ్ళు, కొడుకు 65 ఏళ్ళు, ఆ కొడుకు 40 ఏళ్ళు, ఆ కొడుకు 10 ఏళ్ళు. అంటే ఎన్ని జనరేషన్లు? 10, 40, 65, 88. ఈ 65 ఇయర్స్ ఉన్న వారికి మొఖాలు అప్పులు ఉన్నాయి. సో అతనే తన కొడుకు మీద ఆధారపడాలి, అతనికి ఒక తండ్రి ఉన్నాడు చూసుకోవడానికి. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు రిటైర్డ్ ఇంట్లో, ఒకరు అన్ఎంప్లాయిడ్ 10 ఏళ్ళ పిల్లాడే, ఒక్కడు ఎంప్లాయిడ్ 40 ఏళ్ళు. అంటే ఒక్కడు వర్కింగ్, అయితే ముగ్గురు నాన్ వర్కింగ్ ఉన్నారు ఒక ఫ్యామిలీలో. ఈ 65 ఏళ్ళ పిల్లవాడికి 85 ఏళ్ళ తండ్రిని తీసుకొని హాస్పిటల్ చూపెట్టాలి. దానికి ఒక కొత్త ఎకానమీ క్రియేట్ అయింది, కేరింగ్ సర్వీసెస్ ఎకానమీ. సో ఆ కేరింగ్ సర్వీస్ ఎకానమీ ఇలా మ్యాసివ్గా ఎల్లర్లీ వాళ్ళకే అవసరమైన ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి, వాళ్ళకే ఉపయోగపడేటువంటి హౌసెస్ తయారవుతున్నాయి, యాక్టివ్ రిటైర్మెంట్ హోమ్స్ తయారవుతున్నాయి. అందువల్ల ఎకానమీ ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల్ని అడాప్ట్ చేసుకుంటూ ముందుకు పోతే తప్ప వెనక్కపోతే. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ అంటే ప్రజెంట్ యువతకి ఖచ్చితంగా ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి సార్. అయితే ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు మనం ఐటీ ఇండస్ట్రీని రూల్ చేసింది ఇండియా. అంటే ఐటీ ప్రొఫెషనల్స్ యుఎస్ వెళ్ళి అక్కడ కానీ ఇండియాలో కానీ మనం చెప్పాలంటే కమాండ్ చేసాము. టాప్ కంపెనీస్ని సీఈఓలుగా మన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు భారత విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ తగ్గట్టుగా ఇప్పుడు మనం ఐఐటీలు తీసుకొచ్చారు, ఐఐటీల ద్వారా చాలా చేంజెస్ తీసుకొచ్చాము. టెక్నాలజీ ఎడ్యుకేషన్ కానీ, నాస్కామ్ కానీ, ప్రధానమంత్రి గారు డిజిటల్ ఇండియా పథకం కానీ, లేకపోతే స్కిల్ ఇండియా పథకం కానీ, ఇలాంటి ద్వారా ఆల్రెడీ చాలామంది ఇప్పుడు జియో లాంటివి రావటం కానీ చాలామంది టెక్నాలజీ ఎనేబుల్డ్ అయ్యారు, అందరూ ఉంటున్నారు సార్. అయితే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన విద్యా వ్యవస్థలో ఇప్పుడు 10th క్లాసు ఇంటర్మీడియట్ చూస్తే ఇప్పుడు బేసికల్గా వాళ్ళకి 10th ఇంటర్మీడియట్ అంటే బుక్స్ చదవాలి అన్నదే ఎక్కువైపోయింది, అదే స్ట్రెస్ ఎక్కువైపోయింది. అంటే వచ్చే సంవత్సరం బట్ మనం ఫారిన్ కంట్రీస్లో మేము చూస్తుంటే 4th, 5th క్లాస్ పిల్లలే కోడింగ్ చేస్తున్నారు, 8th, 9th క్లాస్ పిల్లలే మొబైల్ యాప్లు బిల్డ్ చేస్తున్నారు, 10th, 11thలోనే వాళ్ళు సీఈఓలుగా స్టార్ట్ చేస్తున్నారు జర్నీ. ఇంత చేంజెస్ వస్తున్నాయి ఈ ప్రపంచంలో. ఇంకా మనం బుక్స్ పట్టుకుని ర్యాంకుల కోసం వెళ్ళటం ముఖ్యమంటారా, లేకపోతే ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఏమైనా సలహాలు ఉన్నాయా? చాలా మార్పులు రావాలి. ఇప్పుడు నేను MITలో మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాణాలు కలిగిన టెక్నాలజీ యూనివర్సిటీ. అక్కడికి MITకి వెళ్తే స్టూడెంట్స్ ల్యాబ్కి వెళ్ళాను. వాళ్ళు మినీ రోబోట్ తయారు చేస్తారు ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా. మన దగ్గర ప్రాజెక్ట్ వర్క్లు అమీర్పేటలో తయారవుతాయి, జిరాక్స్ సెంటర్లలో. ఇంజనీరింగ్ కాలేజీల ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ అమీర్పేట జిరాక్స్ సెంటర్లో తయారవుతాయి. ఈ అమీర్పేట్ జిరాక్స్ సెంటర్ ఆ స్థాయికి పెరిగిందందామా దిగజారిందామా తెలియదు. సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? సో ప్రాలిఫరేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ డు నాట్ మీన్ ప్రాలిఫరేషన్ ఆఫ్ స్టాండర్డ్స్. ప్రాలిఫరేషన్ ఆఫ్ డేటా డజంట్ మీన్ ప్రాలిఫరేషన్ ఆఫ్ నాలెడ్జ్. అంటే మీకు విద్యా సంస్థలు పెరిగాయి, సీట్లు పెరిగితే ప్రమాణాలు పెరిగినట్టు కాదు.
సమస్య ఏంటంటే వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. నేను ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో కనీస ప్రమాణాలు లేకుండా మార్చేశాం మేడం. సో దట్స్ ద బిగ్గెస్ట్ డిస్సర్వీస్ వీ డన్. అయితే ఇది చేసినప్పుడు ఐటీ భూమి ఉన్న సమయంలో ఏం కాలే. ఎందుకంటే సెమీ కుక్డ్ ఆఫ్ జాతరలో ఏ రకమైన ఫుడ్ అయినా అమ్ముడు పోతుంది. ఇప్పుడు మేడారం జాతర జరుగుతుంది, ఆడ నీవు ఏదైనా పెట్టి అమ్ముడు పోతుంది, నథింగ్ టు డూ విత్ ద క్వాలిటీ. కానీ మీరు హైదరాబాద్లో మాదాపూర్లో జూబ్లీలో పెడితే పోతుంది అది సరైన ఫుడ్ లేకపోతే. కారణం ఏంటి మరి, ఎందుకు పోతుంది? ఆడ మేడారం జాతరలో అమ్ముడుపోయిన ఫుడ్ ఇక్కడ పెడితే పోదెందుకు అంటే అక్కడ అంత భారీ రష్ ఉంటుంది, అవసరాలు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై తక్కువ ఉంటుంది. సో ఐటీ భూమి వచ్చినప్పుడు డిమాండ్ ఎక్కువ ఉండే, సప్లై తక్కువ ఉండే. దానివల్ల ఏమైందంటే ఈ సెమీ కుక్డ్, ఆఫ్ బాయిల్డ్ మ్యాన్ పవర్ అందరికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ దట్ విల్ నాట్ బి ద సీన్ ఎవ్రీ టైం కదా. సో ప్రతిరోజు నీకు జాతర కాదు కదా. సో అందువల్ల అనివార్యంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ మ్యాటర్స్. సో అందువల్ల టెక్నికల్ ఎడ్యుకేషన్లో ప్రాక్టికల్ నైపుణ్యం లేదు. సో యు ఆర్ నాట్ టీచింగ్ దెమ్ హౌ టు డూ సంథింగ్, యు ఆర్ టీచింగ్ దెమ్ సింప్లీ వాట్ దే రిమెంబర్. అంటే మెమరీని టెస్ట్ చేస్తున్నావు, ఒక రకంగా రిప్రొడక్టివ్ ఎబిలిటీని టెస్ట్ చేస్తున్నావు, కాదు క్రియేటివ్ ఎబిలిటీస్ ఎక్కడ టెస్ట్ చేస్తున్నావు నువ్వు. సో అవకాశమే లేదు కదా. ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపబిలిటీస్ పెంచడం లేదు. ఇన్ఫర్మేషన్ సీకింగ్ బిహేవియర్ని ఎడ్యుకేషన్లో పెంచుతున్నాం. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈజ్ నాలెడ్జ్. 2 into 3 = 6 అంటే ఇన్ఫర్మేషన్. వై కాంట్ ఇట్ బి 5, వై కాంట్ ఇట్ బి 7, వై ఈజ్ ఇట్ 6? 6 ఎందుకు కావాలి, 5 ఎందుకు కాకూడదు, 7 ఎందుకు కాకూడదు, 8 ఎందుకు కాకూడదు అంటే నాలెడ్జ్. సో మనం ఏం చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ నేర్పుతున్నాం. సో ఆ ఇన్ఫర్మేషన్ నేర్పడము వల్ల ఎప్పుడు కూడా అది వాళ్ళు తయారు కారు. ఇప్పుడు మనం తెలుగు పద్యాన్ని పట్టిస్తే కవైతాడా? ఆ పద్యం ఎందుకంత అందంగా ఉంది అంటే ఆ ఛందస్సు ఏంటి, ఆ వాక్య నిర్మాణం ఏంటి, ఆ శబ్ద సౌందర్యం ఏంటి, ఆ అక్షర నైపుణ్యం ఏంటి అనేది చెప్పగలిగితే వాడు పద్యం రాస్తాడు. లేకపోతే ఏం చెప్తాడు, పద్యం బట్టి పడతాడు. పద్యం బట్టి పట్టేవాడు పద్యం ఎందుకు రాస్తలేడు అంటే కారణం మనం పద్యం బట్టి పట్టిస్తున్నాం. యు ఆర్ సింప్లీ మెమరైజింగ్ దట్. కానీ ఆ పద్యమునికి ఆ అలంకారం ఏంటి, ఆ పద వాడకం ఏంటి, ఆ పదబంధం ఏంటి, ఆ ఛందస్సు ఏంటి, కనీసం ఆ పదబంధం ఏంటి అని చెప్తే వాడు ఇంకో పద్యం రాస్తాడు. మనం చెప్పడం లేదు కదా. సో అందువల్ల అది భాష అయినా, అది మ్యాథమెటిక్స్ అయినా, అది సైన్స్ అయినా, యు ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్. నాలెడ్జ్ను పెంచడం లేదు, క్రియేటివిటీని పెంచడం లేదు. అంటే ఈ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్, సిలబస్ స్పెసిఫిక్, క్లాస్ రూమ్ కన్ఫైన్డ్ ఎడ్యుకేషన్ అనేది దేశానికి ఒక పెద్ద డిస్సర్వీస్. సో ఎక్స్పెరిమెంటేషన్ లేదు, కరెక్ట్. ఇలా అంటే వర్క్ అండ్ లెర్న్ లేదు. ఇప్పుడు ఉదాహరణకు నేను క్లాస్లో కూర్చొని వార్త ఎలా రాయాలి అని గంటసేపు స్పీచ్ ఇస్తే వార్త రాయడు. అదే నేను రోడ్డు మీదకి పంపించి నువ్వు 10 మందితో మాట్లాడు, వార్త పట్టుకరా అన్నప్పుడు వాడు తీసుకొచ్చిన వార్త నుంచి నేను వాడిని నేర్పగలగాలి. ఇంటర్న్షిప్ మోడల్లో అసలు యూ హ్యావ్ టు లెర్న్ త్రూ ఎక్స్పెరిమెంటేషన్. సో అప్పుడు ఆటోమేటిక్ మేము ఏం చేసేవాళ్ళం, స్టూడెంట్గా ఉన్న రోజుల్లో మాకు కూడా ఇలాగే చదువు చెప్తే ఇలా నేర్చుకోకూడదు అని చెప్పి ఒక యాక్సిడెంట్ వార్త 10 పేపర్లు 5 పేపర్లు ముందు పెట్టుకుంటుంది. హిందూలో ఎలా రాశారు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎలా రాశారు, క్రానికల్లో ఎలా రాశారు, ఓ రివర్స్ ఇంజనీరింగ్ చేసేవాళ్ళం. ఇలా ఎందుకు వార్త అక్కడ రాశారు, ఇలా ఎక్కడ రాయలేదు, ఏ వార్తలు ఏ ప్రత్యేకత ఉంది అని అలా నేర్చుకున్నాం. క్లాస్లో నేర్పలేదు ఎవడు, సొంతగా నేర్చుకున్నాం కనుక ఈ స్థాయిలో ఉన్నాం. ఎందుకలా అంటే యూ హ్యావ్ టు లెర్న్ బై రివర్స్ ఇంజనీరింగ్. వాడు నీవు కంప్యూటర్ వాడుతున్న కొద్దీ హార్డ్వేర్ అర్థం కాదు, ఇలా ఎందుకు నడుస్తుంది అని ఆలోచించడం హార్డ్వేర్ వస్తుంది. నువ్వు ఆలోచించే మెదళ్ళని ఎక్కడ తయారు చేస్తున్నావు, గుర్తుంచుకునే మెదళ్ళని తయారు చేస్తున్నావు. ఆలోచించే మెదళ్ళని, ప్రశ్నించే మెదళ్ళని, ప్రయోగాలు జరిపే మెదళ్ళని తయారు చేయడం లేదు కదా. కరెక్ట్. సో నీకు ఆ ప్రపంచంలో నీకు ఆ లెర్నింగ్ మోడల్సే మారిపోవాలి, టోటల్గా టీచింగ్ లెర్నింగ్ మోడల్సే మారిపోవాలి. సో యు ఆర్ టెలింగ్ వాట్ ఈస్ ద ఆన్సర్, యు ఆర్ నాట్ గివింగ్ దెమ్ ది ప్లెజర్ ఆఫ్ లెర్నింగ్ ద ఆన్సర్. జయంత్ నార్లేకర్ అనే ఒక అస్ట్రానమర్ అంటాడు, సో గివ్ దెమ్ ప్లెజర్ ఆఫ్ డిస్కవరింగ్ ద ఆన్సర్. ఇవ్వండి, యు ఆర్ టెలింగ్ ద ఆన్సర్. క్లాస్ రూమ్లో ఆ ఆన్సర్ను కనుగొనడంలో వచ్చే ఆనందాన్ని ఇవ్వండి. అప్పుడు ఎడ్యుకేషన్ మీద కూడా ప్రేమ పడుతుంది, స్కూల్కు కాలేజీకి పోవాలని ఇష్టం పెరుగుతుంది. కాలేజీ డుమాలు కొట్టరు ఎవరు.
సో బలవంతాలు కూర్చొని పెట్టాలని అవసరం లేదు అటెండెన్స్ లిస్టులు పెట్టి. యూ డోంట్. ఇప్పుడు సినిమాలో అటెండెన్స్ లిస్ట్ ఉందా అండి? మరి ఎందుకు కాలేజీలో అటెండెన్స్ లిస్ట్ ఉంటుంది? నాకు ఇప్పటికి అర్థం కాని విషయం. సినిమా హాల్లో ఎవడైనా అటెండెన్స్ లిస్టులు పెడతాడా? అంటే మీరు టికెట్ తీసుకొని వెళ్ళిపోతాం అంతే కదా, అందరు వచ్చారా లేదా టికెట్లు కొన్న వాళ్ళంతా అని అటెండెన్స్ లిస్టులు థియేటర్లు ఎందుకు పెట్టరు? మరి కాలేజీలో క్లాస్ రూమ్లు ఎందుకు అటెండెన్స్ లిస్టులు పెట్టాలి? అంటే బలవంతాన్ని తీసుకొస్తున్నా కదా, నేను రాజకీయ సభలో డబ్బులు తీసుకొచ్చినట్టు. ఎందుకు యువర్ నాట్ ఒక క్లాస్ రూమ్లో క్లాస్ వింటే ఒక చిరంజీవి ఫ్యాన్ చిరంజీవి సినిమా చూసినంత ఆనందపడాలి. ఒక మహేష్ బాబు సినిమా చూసిన వాడు మహేష్ బాబు ఫ్యాన్ ఎట్లా ఆనందపడతాడు అట్లా ఆనందపడాలి. అలా ఎక్కడ ఆనందపడుతున్న క్లాస్ అంటే దానివల్ల ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ పట్ల ఒక అవర్షన్ పెరుగుతుంది. ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు క్లోజ్ అవుతుందా అని. ఇఫ్ ద లెర్నింగ్ ఇస్ ద ప్లెజర్ యూ విల్ బి ఎ లైఫ్ లాంగ్ లెర్నర్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఐ లవ్ లెర్నింగ్, ఐ టేక్ ప్లెజర్ ఇన్ లెర్నింగ్. కొత్త విషయాలు తెలుసుకోవడంలో నాకు ఒక నిరంతర ఆనందం ఉంటుంది. ఆనందం ఉన్నప్పుడు నేను ఆటోమేటిక్గా నేర్చుకుంటూనే ఉంటాను కదా. సో వీ హ్యావ్ టు మేక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లైక్ ఎ సినిమా థియేటర్. ఒక సినిమా థియేటర్లో ఎంత ఆనందంగా సినిమా చూస్తాడో, మంచి సినిమా, ఒక క్లాస్ రూమ్లో కూడా అంత ఆనందంగా క్లాస్ వినగలగాలి. ఆ రకమైనటువంటి ఆ సినిమా అంత ఆనందంగా ప్రజలు చూడటానికి ఓ డైరెక్టరు, కళాకారులు అనేక మంది అనేక రకాల కృషి చేశారు. ఇక్కడ కూడా ఆ ఉపాధ్యాయుడు, ఎంఈఓలు, డిఈఓలు, విద్యాశాఖ, ప్రభుత్వాలు ఇవన్నీ కృషి చేయాలి, విద్యా పరిశోధన సంస్థలు. అందువల్ల ఒక క్లాస్ రూమ్లో క్లాస్ కూడా ఒక సినిమా థియేటర్లో నచ్చిన సినిమా లాగా ఎలా చెప్పగలగాలి, దీనికి ఇంతమంది వెనకాల నేపథ్యం ఉండాలి. అది ఎక్కడ ఉంది? జీరో కదా మన దగ్గర. సో మనం చదువు నేర్పడలేదు, చదువు జొప్పిస్తున్నాం. సో అందువల్ల నేర్చుకోవడం కూడా ఒక ఆనందదాయకమైన యాక్టివిటీగా మారగలగాలి. మార్చినప్పుడు నీకు ఆటోమేటిక్గా పిల్లలు నేర్చుకుంటారు కదా. అది ఎంత కష్టమైన టెక్నాలజీ అయినా వాళ్ళు నేర్చుకోగలుగుతారు సార్. కష్టమైన క్వశ్చన్ లేదు, అది ఇష్టమైతే. కష్టం ఎందుకు ఉంటుందండి? ఏది కష్టం కాదు. సో కష్టము అనేది ఇష్టంతో లింక్డ్. ఇష్టం పెరుగుతున్న కొద్దీ కష్టం తగ్గుతుంది. సింపుల్ కదండి. నీకు ఇష్టం లేని కర్రీ అనుకోండి, ఒక కొద్దిగా టేస్ట్ చేయాలన్నా కూడా చాలా కష్టపడతావు. అదే ఇష్టమైన కర్రీ అనుకో, ఎంత ఫుల్ తిన్నా కష్టపడవు కదా. ఇష్టము కష్టము అనేది ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ. నీకు ఇష్టం పెరుగుతున్న కొద్దీ కష్టం తగ్గుతాయి, కష్టం పెరుగుతున్న కొద్దీ ఇష్టం తగ్గుతాయి. కరెక్ట్ సార్. ఇప్పుడు మేము కూడా చాలామంది డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళు ఓన్గా నేర్చుకుని స్టార్టప్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళని చూసాం. మంచి కాలేజీలో చదివి కూడా ఫెయిల్ అయిన వాళ్ళని చూసాం. ఇక్కడ బేసిక్గా ఏంటంటే దేర్ లవ్ టువర్డ్స్ అచీవింగ్ ఇట్ అనేది అల్టిమేట్లీ ఆ నేర్చుకోవడంలో ప్లెజర్ అనుభవించగలగాలి. ఆ రకంగా మన విద్యా వ్యవస్థ మార్చగలగాలి. సో దే షుడ్ హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ లెర్నింగ్ థింగ్స్, ప్లెజర్ ఆఫ్ డిస్కవరింగ్ థింగ్స్. సో మనం ఇప్పుడు స్కూల్లో బాటనీ క్లాస్ చెప్పినప్పుడు బోర్డు మీద ఒక మొక్కేసి విత్తనం బొమ్మేసి దానికి వేళ్ళు వేసి చూపెడుతున్నాం. ఆ క్లాస్ రూమ్ బయటనే నేలలో ఓ విత్తనం పెట్టు, 4 రోజుల తర్వాత రాదా అది? కరెక్ట్ కరెక్ట్ సార్. ఇది నేర్పలేవా? సో అదే మొలుస్తుంటుంది కదా, చూడొచ్చు కదా ఎలా మొలుస్తోంది అని. ఒక 10 రోజులు విత్తనాలు లేదంటే ఒక కుండ పెట్టు, ఏది ప్లేస్ లేదు, మట్టి లేదు, నీకు అది కూడా లేదు, ఒక కుండ పెట్టు, కుండ పెట్టి చుట్టూ ఇసుక పెట్టు. మన ఇళ్ళల్లో ఎండాకాలంలో పెట్టేవాళ్ళం కదా, ఇప్పుడంటే రిఫ్రిజిరేటర్లు వాడుతున్నారు. కానీ దాని చుట్టూ ఇంత గోధుమ గింజలై చుట్టూ వరి రాదా? అప్పుడు ఒక వరిది పీకి వేరెట్లా వచ్చిందో చూపెట్టు, ఒక గోధుమ గింజ ఎలా వరిగా మారిందో చూపెట్టు. దీని మించిన బాటనీ ఏమున్నది? అలా చూపెడతాం, మనం బొమ్మ గీసి చూపెడతాం. కొన్ని చోట్ల బొమ్మలు కూడా గీస్తలేరు బ్లాక్ బోర్డ్ మీద, అది వేరే విషయం. నువ్వు ఓరగా చెప్తున్నావు. ఒక విత్తనము ఇలా కిరణజన్య సంయోగ క్రియ వల్ల ఫోటోసింథసిస్ వల్ల మొక్కగా మారుతుంది అంటాడు. వాడు కిరణజన్య సంయోగ క్రియ, కిరణజన్య సంయోగ ఫోటోసింథసిస్ అని పెడతా అంటాడు. బట్ వై డోంట్ యూ మేక్ దట్ ఫోటోసింథసిస్ ప్రాక్టికల్గా? లాస్ట్గా ఒక క్వశ్చన్ సార్, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది జాబులు చేయడానికి, అది ఏ జాబ్ అయినా కానివ్వండి, జాబులు చేయడానికి ఉన్నంత ఎకో సిస్టమ్ ఇండియాలో వాళ్ళు ఎందుకు ఎంటర్ప్రెన్యూర్గా మారట్లేదు? నేను చాలామందిని క్వశ్చన్ చేసినప్పుడు సార్, నేను కూడా చాలా గ్రామీణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి గురుకుల విద్యాలయంలో చదివి తర్వాత నేను సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకొని దెన్ ఐ చేంజ్ ఇట్ టు ఐటీ కంపెనీ సైడ్, ఐటీ ట్రైనింగ్స్, ఇట్లా ఎంటర్ప్రెన్యూర్గా మారాను సార్. కానీ నేను చూస్తే మనకి లోయర్ మిడిల్ క్లాసు ఈ సెగ్మెంట్స్లో ఎంతసేపు మన ఆలోచనలు అనేవి పూర్తిగా
పూర్తిగా వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టము జాబ్ రావాలి, మంచిగా సెటిల్ అవ్వాలనే కానీ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి, ఇంకా ఉపాధి అవకాశాలు కల్పించాలి, బిజినెస్‌లో గ్రోత్ ఉండాలి అన్న దగ్గర ఇంకా మన ఎకోసిస్టమ్ అనేది అంటే ఇప్పుడు చాలా వరకు స్టార్టప్స్, స్కేలప్స్, ఎకానమీ లోన్స్ అవి ఉన్నాయి సార్. కానీ ఇంకా మైండ్ సెట్‌లోనే చేంజ్ అవ్వలేదు సార్. దానికి ఎట్లా ఉండొచ్చు? మైండ్ సెట్లో మరి ఈవెన్ ఇకోసిస్టమ్ కూడా చాలా మార్పు రావాలి. సమస్య ఏంటంటే ఆ ఇకోసిస్టము ఆ రకంగా మార్పు చెందే పాలసీస్ ఉండాలి. ఆ విధానాల్లో క్రియేటివ్ పాలసీస్ కూడా ఉండాలి. బట్ మీరు అన్నట్లు ఆ మైండ్ సెట్ అల్టిమేట్గా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉన్న వ్యక్తి రోడ్డు మీద మిర్చి బండి పెట్టుకొని కూడా సంపాదిస్తాడు. మీకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు కూకట్పల్లిలో ఉండేవారు సంపాదించిన వాడికన్నా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో కర్రీ పాయింట్ నడిపి ఎక్కువ సంపాదించుకుంటూ ఉంటారు. సో కర్రీ పాయింట్స్ నడిపి సో ఇట్స్ అల్టిమేట్లీ యువర్ అప్రోచ్ టు లైఫ్. సో మొబిలిటీ కాన్షియస్నెస్ పెరగాలి. అంటే నేను ఇప్పుడున్న స్థాయి కన్నా హయ్యర్ లెవెల్కి ఎదగాలి, నేను ఆ పని చేయడంలో ప్లెజర్ ఉండగలగాలి. అంటే క్రియేటింగ్ ఏ వాల్యూ టు ది ఎకానమీ, క్రియేటింగ్ వాల్యూ అడిషన్ టు ది ఎకానమీలో ఆనందం పొందగలగాలి. నేను నలుగురికి ఉపాధి కల్పించాను అని. సో ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళే చూపెడతాను, సక్సెస్ అయిన వాళ్ళకి కూడా చూపెట్టగలగాలి. అఫ్కోర్స్ సక్సెస్ రేట్ ఎంత ఉంది అనే దానిపైన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు స్టార్టప్ ఇకోసిస్టంలో కూడా. బట్ స్టిల్ ఆ ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్ మనం నేర్పకపోవడానికి కారణం మళ్ళీ ఎడ్యుకేషన్ సిస్టమే. నీకు ఆ ఎడ్యుకేషన్ సిస్టంలోనే బాల్యంలో నేర్చుకునేది ఏది కూడా భవిష్యత్తు మనిషిని తీర్చిదిద్దుతాయని. ఇప్పుడు మనమే ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ సీ మై ఓన్ చైల్డ్హుడ్, మోస్ట్ ఆఫ్ మై ఫెసెట్స్ ఆఫ్ మై పర్సనాలిటీ ఆర్ బిల్ట్ డ్యూరింగ్ ద చైల్డ్హుడ్. సో నేను భాష పైన నాకు తెలుగు భాష పైన అభిమానం కానీ, ఇలా మాట్లాడాలన్న కోరిక కానీ, 10 మందికి 4 విషయాలు చెప్పాలన్న తపన కానీ, అనేక విషయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస కానీ, వీటన్నిటికీ మూలాలు ఎక్కడున్నాయని వెతికితే నాకు చైల్డ్హుడ్లో కనబడతాయి. అందువల్ల ఆ చైల్డ్హుడ్లోనే మనం ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్ క్రియేట్ చేయగలగాలి. సో లెట్ స్కూల్స్, లెట్ కాలేజెస్ ఎక్స్పెరిమెంట్ విత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఆ ఎంబీఏ కాలేజీలో నువ్వు క్లాస్లో కూర్చొని క్లాసులు చెప్తుంటావు, కానీ ఒక 10,000 ఇచ్చి, ఓ 20,000 ఇచ్చి దీన్ని 40,000 చేయి, ఏం చేస్తావు? డూ సమ్ ప్రాజెక్ట్, డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఒక 50,000 ఇచ్చి ఎంబీఏ కాలేజీలో ఈ 50,000 నువ్వు 1 lakh ఎలా చేయగలవు? కరెక్ట్ అని ఎన్ని ఎంబీఏ స్కూల్స్లో నీకు ఈ ట్రైనింగ్ ఉందండి? ఏం చెప్తావు వాడికి? మార్కెటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్ అని బట్టిస్తావు. వాట్ ఆర్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, వాట్ ఆర్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ అని చెప్పి బట్టిపడుతూ ఉంటాడు. ఎంబీఏ సిలబస్లో కూడా బట్టిపట్టేటోళ్ళే తయారయ్యారు. సో హెచ్ఆర్ మేనేజ్మెంట్ అంటే బట్టిపడితే వస్తా అండి. మార్కెటింగ్ మేనేజ్మెంట్ వాడే నేర్చుకుంటాడు. 50,000 ఇచ్చి దాన్ని 1 lakh చేయడంలో ఆ పడే తపన నుంచి మార్కెటింగ్ స్కిల్స్ వస్తాయి, ఆ పడే తపన నుంచి నీకు ఫైనాన్షియల్ స్కిల్స్ వస్తాయి. సో ఆ 50,000 ఇచ్చి ఆ పిల్లవాడిని, ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ, హౌ డూ యూ మేక్ ఇట్ 1 lakh? థింక్ అబౌట్ ఇట్. 8వ తరగతి 6వ తరగతి అబ్బాయికో అమ్మాయికో గివ్ హిమ్ 5,000 rupees. హౌ డూ యూ మేక్ దిస్ 5,000, 10,000? డూ వాట్ ఎవర్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. తప్పు చేయకుండా ఈ 5,000, 10,000 ఇలా చేయగలవు. ఆ నేర్పగలిగామా మనం? నేర్పితే ఆ రకమైన థింకింగ్ మొదలవుతుంది. హౌ టు మేక్ వాల్యూ అడిషన్ టు ది ఎకానమీ అని, హౌ టు థింక్ బియాండ్ అవుట్ ఆఫ్ బాక్స్ అనేటువంటి ఆలోచన మొదలవుతుంది. అది మనం చేయనంత కాలం ఇలాగే ఉంటాం. థ్యాంక్స్ నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదండి, క్వాలిటీ థాట్ స్టూడెంట్స్ కానీ, క్వాలిటీ థాట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్, లేకపోతే ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్, ఐటీలోకి సాఫ్ట్వేర్ రంగంలో వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి సో నేను మీకు చెప్పాలనుకున్నది, లేకపోతే నాగేశ్వరరావు గారు ఇప్పటి వరకు మనకు చెప్పింది, సో సాఫ్ట్వేర్ రంగం అనేది ఫ్యూచర్ చాలా బాగుంటుంది. గ్రోత్ వైజ్ కానీ, టెక్నాలజీ వైజ్ కానీ, ఫ్యూచర్ వైజ్ కానీ. ప్లస్ సాఫ్ట్వేర్ రంగంలోకి రావటం అనేది అది కష్టమైన విషయం కాదు. ఎవరైనా సరే సాఫ్ట్వేర్ రంగంలోకి రావచ్చు. కొన్ని స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది. మీరు సాఫ్ట్వేర్ రంగంలోకి రావాలి అని మీకు ఉంటే, సో మీరు ప్రాపర్ గైడెన్స్ లేక ఇబ్బంది పడుతుంటే
సో క్వాలిటీ థాట్ టెక్నాలజీస్ మీరు హైదరాబాద్కి వచ్చి సో మమ్మల్ని సంప్రదించడం ద్వారా మేము కింద కామెంట్స్లో మా అడ్రస్ ఇస్తాము. మీరు ప్రతి శనివారం వచ్చి మా ఆర్గనైజేషన్కి వచ్చి మీరు మీ పేరెంట్స్ అయినా సరే సో మీరు ఫ్రెండ్స్ కలిసి వచ్చి మీరు సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళాలంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, మీరు కెరీర్ గైడెన్స్ అనేది మీరు ఫ్రీగా పొందొచ్చు. సో తర్వాత మీరు ఏ కోర్సులోకి వెళ్ళాలి, లేకపోతే జావా, .NET, టెస్టింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ డెవాప్స్ ఇలా చాలా స్కిల్స్ ఉంటాయి. ఎలాంటి స్కిల్స్ మీరు ఎంచుకోవాలనేది ఖచ్చితంగా మీరు గైడెన్స్ మా ద్వారా పొందుతారు.